పార్లమెంటరీ కార్యాలయానికి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, పాశం, కోరుకుంట్ల పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుమల వెంకన్న, శ్రీ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం, కృష్ణపట్నం పోర్టులు ప్రముఖంగా నిలుస్తున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వీటి అభివృద్ధిని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు చొరవతో తిరుపతి ప్రాంతంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి వైసీపీ నాయకులు అడ్డుకోవడం దారుణమని సోమిరెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్లమెంట్ తిరుపతి పార్లమెంట్ ఆఫీసుని ఇక్కడ తిరుపతిలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉన్నది. మొత్తం తిరుపతి పార్లమెంట్ అంటే 7 సెగ్మెంట్లు కూడా ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా మంచి జరిగే విధంగా ఎవరు ఏ ఇబ్బంది జరగకుండా ఇది వాళ్ళందరికీ కుటుంబం. ఇది అందరూ కూడా ఏ టైం అయినా వాళ్ళ ఆఫీస్కి రావచ్చు. వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఉన్న కమిటీ, జిల్లా కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యాలయాన్ని వచ్చేసి వాళ్ళకి ఏ విధంగా కావాలో, పార్టీకి ఏ విధంగా వాళ్ళు తరపున సహాయం పడతారని చెప్పి అందరూ కూడా దీన్ని ఈ పార్టీ కార్యాలయం వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానానికి పెట్టే విధంగా ఈరోజు రాత్రి పొగులు కష్టపడుతూ దేశాలు తిరుగుతూ ఎన్నెన్నో కంపెనీలు తీసుకొని వస్తూ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి స్త్రీ శక్తి కూడా అందరూ బాగుండాలని, మన వికలాంగులకు కూడా ఫ్రీ బస్ పెట్టడం, మనం చెప్పిన సూపర్ 6 కాకుండా ఇంకా చెప్పనట్టు కూడా ఇంకా చేయటం కూడా అది ఒక ఎన్డీఏ కూటమికే చెల్లుబాటు అయింది. అసలు ఆయన తిరుమల దేవుడి దగ్గర పూజ చేసి తీర్థం ఇస్తే తీర్థం పక్క పారబోసే ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీలో ఉందామె. ఆయన గురించి ఆయన కనీసం సతీమణి కూడా రాదు ఆ దేవుడికి వస్త్రాలు ఎత్తుకొని పోతే. అటువంటి వాళ్ళ మా దేవుళ్ళు భక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? ఆ చంద్రబాబు నాయుడిని 7 కొండల వాడే ప్రాణాలు కాపాడాడు. దాని గురించి చెప్పాలనా? ఈరోజు మొత్తం తిరుమల కానీ ఎన్ని దేవస్థానాలు శాంక్షన్ చేస్తున్నా? ఎప్పుడన్నా చరిత్రలో కొన్ని వందల వేల టెంపుల్స్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అప్లికేషన్ పెడితే 9 మంది కమిటీ ఏర్పాటు అయిపోతే దేవస్థానాలు శాంక్షన్ చేస్తున్నాం. మీరు చేశారా? మీరు పట్టించుకున్నారా? ప్రతి పేద కాలనీలో ఏ దేవస్థానం అంటే ఆ దేవస్థానానికి 10 లక్షలు, 15 లక్షలు, జస్ట్ 5 సెంట్లుంటే 10 లక్షలు, 7 సెంట్లుంటే 15 లక్షలు, 10 సెంట్లుంటే 20 లక్షలు టెంపుల్కి ఇచ్చేస్తున్నాం. మీరు చేశారా ఆ పని? కామన్ గుడ్ ఫండ్ ఇచ్చారా మీరు? అసలు ఆయన